యాదాద్రి జిల్లా చౌటుప్పల మండలం జేకే సారం వద్ద ఉన్న ఎస్ఆర్ ల్యాబ్లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు తెలిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల మండలం జేకే సారం వద్ద ఉన్న ఎస్ఆర్ ల్యాబ్లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల మండలం జేకే సారం వద్ద ఉన్న ఎస్ఆర్ ల్యాబ్లో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమల్లో భారీగా మంటలు ఎగిసిపడడంతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించి మనకి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చౌటుప్పల్ మండలం జేకే సారం గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఆర్ ల్యాబ్ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కూడా అందులో సైరన్ రావడంతో కూడా ఉద్యోగులందరూ కూడా భయంతో బయటికి పరుగులు తీశారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఇక 3 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటల్ని ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. చాలాసేపు కూడా కొన్ని గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఇక అక్కడ ఉన్నటువంటి రియాక్టర్ ఎక్కడ పేలుతుందో అని చెప్పేసి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా భయాందోళనకు లోనైనటువంటి పరిస్థితి ఉంది. వారు కూడా బయటికి పరిగణన తీసినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఇక కంపెనీ యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో కూడా తరచూ ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. ఎన్నోసార్లు కూడా పై అధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా కంపెనీ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కంపెనీ వల్ల తమకు ప్రాణాలకు హాని కలుగుతుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఉన్నటువంటి సిబ్బందితో కూడా వాగ్వాదం దిగినటువంటి పరిస్థితి ఉంది గ్రామస్తులు. మొత్తానికి అక్కడ వెంటనే ఏసీబీ అక్కడికి రంగంలోకి దిగేసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులను కూడా సముదాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక అగ్నిమాపక సిబ్బంది దాదాపు 2-3 గంటల పాటు కూడా శ్రమించి మొత్తానికి మంటలను అయితే అదుపులో తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి కూడా ప్రాథమికంగా దర్యాప్తు చేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఎవరైతే కంపెనీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా గ్రామస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సీతారామరాజు. రైట్, థ్యాంక్ యూ రాము.